కరుణించు, భక్తులకు యొక్క సిద్ధులను అన్ని ఫలాలను ప్రసాదించేటువంటి దుర్గాదేవి అంటే రెండవ రూపమైనటువంటి బ్రహ్మచారిణి ఒక చేతిలో జపమాల, వేరొక పాత్రతో జలపాత్ర ధరించి సాధకునితో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈ కమండలంలో ఏముంటాయి? జలం ఉంటుంది. అంటే మనం ఆచమనం చేయడానికి వాటికి ఉంటుంది కదా, అలా వాటి కొరకై సదాచారం, ఇదే సదాచారం. బ్రహ్మచారి ఏం చెయ్యాలి? ఇలాగే ఉండాలి. బ్రహ్మచర్యము అంటే నిరంతర జపానుష్ఠానములలో అఖండమైనటువంటి విద్య గణించాలి. బ్రహ్మచర్య అంటే విద్య అంటే జ్ఞానం అని అర్థం. విద్య అనేటువంటి ధాతువునకు యా అనే ప్రత్యయం చేస్తే విద్య అవుతుంది. విద్య అంటే జ్ఞానం. జ్ఞానమును కలిగించు తల్లి అని మనం ప్రార్థించాలి. అందుచేతనే సాధకునికి, సాధన చేసేటువంటి వ్యక్తికి స్వాధిష్టాన చక్రమునందు అధిష్ఠింపబడినటువంటి తల్లిగా భావింపబడుతుంది. భక్తులందరికీ సిద్ధిని కలిగించాలి. సిద్ధి అంటే కోరినటువంటి కోరికలన్నీ నెరవేరితే సిద్ధి చెందినట్లే. సాధన వలన సిద్ధి కలుగుతుంది, అనంతమైనటువంటి ఫలాలు ఇస్తుంది. ఆ తరువాత ఈ బ్రహ్మచారిణి అయినటువంటి ఆ తల్లి ఏం చేసింది? ఘోరమైనటువంటి తపస్సు చేసింది. చలికాలంలో మొలబోంతు నీళ్లలో కూర్చొని హరహర హరహర జపం చేసింది. ఇంకా సాధు జంతువులను పెంచింది ఆశ్రమంలో. కుందేళ్ళు, జింకలు ఉంటావే, ఇవన్నీ సాధు జంతువులు అంటారు. వాటికి లేత లేత దర్భలు తినిపించింది. పూల తీగలను పెంచి తానే స్వయంగా నీళ్లు పోసి పెంచింది. ఆ పెంచినటువంటి పూలనే దండగట్టి ఈశ్వరునికి అర్పించింది. కల్లు కల్లున పాద గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగాను ధరించుకొన్నట్టి జగమేలు సాంబ శివుని సన్నిధికే. రోజు పరమేశ్వరుని ప్రార్థించేది, పరమేశ్వరుని అర్చించేది, బ్రహ్మచర్యమును వహించింది తల్లి. మాలిని పూల మాలాలు కైసేసి వయ్యారి నడకాల బాలాయకడికే. మాలిని పూల మాలాలు కైసేసి వయ్యారి నడకాల బాలా ఎక్కడికే. కన్నార నన్నేల కైలాస నిలయాన కొలువైన అలదేవదేవు సన్నిధికే. బ్రహ్మచారిణి అటు తరువాత తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పరమేశ్వరుని యొక్క శరీరంలో సగమై చివరకు కర్మబంధములన్నీ తెంచినటువంటి తల్లిగా బ్రహ్మచారిణి. పరమేశ్వరుని యొక్క సగమైనటువంటి ఆ తల్లిని గనక ఆరాధిస్తే పార్వతీ పరమేశ్వరులను ఆరాధించినంత పుణ్యం కలిగి కర్మబంధములన్నీ తొలగిపోయి ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి క్రీగంటి చూపులలో భక్త కోటిని సంరక్షించేటువంటి శక్తిస్వరూపిణి ఆ దివ్యమైనటువంటి బ్రహ్మచారిణి. బ్రహ్మచర్యంలో స్వాధిష్టానములో నివసించేటువంటి తల్లిగా ఆ బ్రహ్మచారిని ఆరాధిస్తారు. బ్రహ్మచారిణి యొక్క దివ్య రూపం దధానాం కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయీ బ్రహ్మచారిణ్యముత్తమా. అలా తల్లి నన్ను కరుణించమని ప్రార్థించారు. ఇక మూడవదైనటువంటిది చంద్రఘంట. నవదుర్గలలో మూడవది చంద్రఘంట. దుర్గామాత యొక్క మూడవ నామం చంద్రఘంట. ఈ రూపం ఈ ఆనందాన్ని కలిగిస్తుంది. పిండజ ప్రవరారూఢ. ఎలా ఉంటుంది ఈమె? పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తన్నుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత. అమ్మవారు స్వరూపం మిక్కిలి శాంతిప్రదంగా ఉంటుంది. చంద్రఘంట కళ్యాణకరమైనటువంటి రూపంతో ఆమెను చూస్తే చాలు మనకన్నీ శుభములు జరుగుతాయి. ఈమె తన శిరమున దాల్చినటువంటి అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటం చేత చూడాలంకృత కళాభ్యాం
ఈ తల మీద చంద్రరేఖ ఉంటుంది అమ్మవారికి, శివునికి కూడా చంద్రరేఖ ఉంటుంది. ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం. అసలు ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఒకేలా ఉంటారు. వీళ్ళ యొక్క